హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ సండే అని చెప్పేసి మేము 8th దగ్గరికి వెళ్ళామండి మా పిల్లల్ని తీసుకొని. మొన్న రీసెంట్గా వరద అయితే వచ్చి వెళ్ళింది కదండి, అక్కడ నీరు లోపలికి వెళ్ళిపోయిందంట. అందుకని చూద్దాకని వెళ్ళాము. అక్కడ ఇసుకలో మాకు చిన్న తాబేలు పిల్లది దొరికింది. చూడండి దీని ముందు వెనక ఎలా ఉందో. మా పిల్లలు దీన్ని చూసి ఇంటికి తీసుకెళ్దామని బాగా గోల్ చేశాడు. మేము వద్దులే, వాటర్లో వదులుదామని చెప్పినా వెళ్ళలేదండి. అందుకని చెప్పేసి సర్లే మా పిల్లల కోసమని ఇంటికి తీసుకొచ్చాం. దీని రెప్పైతే చాలా గట్టిగా ఉంది. ఇది వెనక కాలతో బాగా గుచ్చుతుందండి. అందుకే ఒక చేత్తో అయితే పట్టుకోలేకపోతున్నాం. అందుకని చెయ్యి మార్చుకొని పట్టుకోవాల్సి వస్తుంది. ఇదైతే చాలా గట్టిగా ఉంది. చిన్నపిల్ల అయినా చాలా గట్టిగా ఉందండి. అబ్బా అనిపిస్తుంది ఇది గుచ్చుతుంటే. ఇది చూడండి, దీని తలకాయ చూడండి ఎలా బయటికి పెడుతుందో. అచ్చం పాము ఎలా ఉండిద్ది అలా ఉందండి. దీని తలకాయ ఎంత పొడుగ్గా ఉంది. చిన్నపిల్ల అయినా చాలా పొడుగ్గా ఉంది. ఇది కాలు చూడండి ఎలా ఆడిస్తుందో, ఒక చేప ఆడిచ్చినట్టు ఆడిస్తుంది. దీని తలకాయ చూస్తుంటేనే మాకు ఫస్ట్లో భయం వేసింది. వద్దని చెప్పాము, అక్కడే వినలేదు. అయినా మా పిల్లాడు ఇంటికి తీసుకెళ్దాం అమ్మ, ఇంటికి తీసుకెళ్దామని బాగా గోల్ చేసాడు. అందుకని ఇంటికి తీసుకొచ్చేసామండి మేము. దీన్ని అయితే ఇంటి చుట్టూ తిప్పుతూ చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా బాబు అయితే. దీనికి కవర్లు అడ్డు పెట్టడము, దీన్ని ఆడించడం బాగా చేస్తున్నాడు. ఇది కదలకుండా ఉండి లోపలికి వెళ్ళిపోతుంటేనేమో దాని డిప్ప మీద ఇలా కదిలిచ్చేసేసి ఎలతో కదిలిచ్చి దాన్ని అయితే బయటికి తీసుకొచ్చేస్తున్నాడు. ఇది కూడా మా పిల్లలతో బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది. మా పిల్లలు కూడా దీంతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మేమైతే ఎప్పుడు తాబేళ్ళు అయితే పెంచలేదండి, తాబేలు పిల్లలను కూడా పెంచలేదు. కానీ మా బాబు కోసం ఇదైతే ఇంటికి తీసుకురావాల్సి వచ్చింది. చూడండి ఎంత క్యూట్గా ఉంది. ఇది కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఇల్లంతా తిరుగుతూ ఆడుకుంటుందండి. చూడండి మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా మేము పెట్టిన కుందేలు పిల్లలు అయితే 2 డేస్లో అయితే కళ్ళు తెరుస్తాయండి. ఆ వీడియో మీకు 2 డేస్ ఆగినాక మీకు పెడతాను. మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు లిటిల్ రాకెట్స్, తెలుసు కదండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ అయితే మీకు పెడతాము. మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఒకటి అయితే ఇవ్వండి. చూడండి ఈ చిన్న టాటాయిస్ పిల్ల అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది మా ఇంటికి వచ్చి. మా బాబు పిల్లలు కూడా దీని చుట్టూ తిరుగుతూ ఈ సండేని బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదైతే బాగా క్యూట్గా కూడా ఉందండి. ఫస్ట్ టైం కదా మేమైతే దీన్ని పెంచటము. ఎప్పుడు అయితే పెంచలేదు వీటిని, టాటాయిస్ని అయితే పెంచలేదు. ఇది అయితే ఫస్ట్లో మాకైతే భయం వేసింది. అది అచ్చం చూడండి, చూస్తానికి దగ్గరికి వెళ్ళి చూస్తే అచ్చం ఆ డిప్ప తీసేసి ఎదురు మొహం చూస్తుంటే మనకి పాములాగే కనిపించిద్దండి. తలకాయ అయితే ఒక్కోసారి అయితే మొత్తం బయట పెట్టేస్తుంది. అది అంత పొడుగ్గా, చిన్న పిల్ల అయినా చాలా పొడుగ్గా ఉందండి. కాకపోతే అది తలకాయ లోపల పెడితేనే బాగా క్యూట్గా మనకి అందంగా కనిపిస్తుంది. బయట పెడితేనే మనకు భయంగా ఉంది. టాటాయిస్ని ఫస్ట్ టైం ఇలా దగ్గరగా చూడటం పెంచడం కాబట్టి మాకైతే ఫస్ట్లో భయం వేసింది. మా బాబు ఏం కాదని చెప్పి తన చేతులతో పట్టుకోవటం, ఆడుకోవటం చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. నాకైతే బాగా భయం వేసింది, కానీ వీడియో కోసం అయితే పట్టుకోవాల్సి వచ్చింది. దాని వెనకాల గోర్లు అయితే చేత్తో బాగా పట్టుకొని గిచ్చేస్తుందండి. సరిగ్గా పట్టుకోపోతే మధ్యలో పట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే చేయి మార్చుకోవాల్సి వస్తుంది. అంత గట్టిగా ఉన్నాయి. చాలా స్ట్రాంగ్గా ఉందండి పిల్లైనా కూడా. ఇది చాలా ఎంజాయ్ చేస్తూ మా పిల్లోడితో ఈ రోజంతా ఆడుకుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా లిటిల్ రాకెట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఆల్.